లక్షల దాకా. అంటే సంవత్సరానికి ఆదాయం ఎంత? 74 లక్షలు సార్. 74 లక్షలు సంవత్సరానికి 74 లక్షలు. సంవత్సరానికి ఖర్చు అయ్యేది 22 లక్షలు. అంటే సంవత్సరానికి 50 లక్షలు పడుతుంది. వేరే పేమెంట్స్ ఉంటాయి కదా, స్టాచ్యురీ పేమెంట్స్ 21% పేమెంట్ చేయాలి సార్. ఎంత ఛార్జ్ పేమెంట్స్ ఎంత? 21.5% పేమెంట్ చేయాలి. 21.5%. అంటే ఎంత? 21% అంటే జీతాల కంట్రిబ్యూషన్ స్టాచ్యురీ పేమెంట్స్ ఉన్నాయి సార్. కంట్రిబ్యూషన్ స్టాచ్యురీ పేమెంట్ 21%, 75 లక్షలు 21%. 14 లక్షలు పోతుంది. సో 14 లక్షలు దానికి పోతుంది. ఖర్చు 15 లక్షలు. 14 10 30. 30 అయినాక 40 లక్షలు కూడా పండుగలు శాలరీస్ ఉన్నాయి. పండుగలు శాలరీస్ ఎంత శాలరీస్? శాలరీస్ నెలకి 53,000 రూపాయలు అవుతుంది సార్. నెలకి 50,000. మిగతా గవర్నమెంట్ పేమెంట్స్ ఉన్నాయి. మిగతా డిపార్ట్మెంట్స్ పేమెంట్ చేస్తాను సార్. నెలకి 50,000 జీతాలు అంటే ఇది 6 లక్షలు. ఇది 6 లక్షలు. సో 15 లక్షలు అది 20% అంటే 14, 30 లక్షలు. ఇది 6 లక్షలు, 36 లక్షలు, 40 లక్షలు. 40 లక్షలు పోయినా కూడా ఇంకా 30 లక్షలు. సంవత్సరం 15 నుంచి 20 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నాం సార్. 15 నుంచి 20 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి మొత్తం కలిపి ఉన్నది ఇన్ని సంవత్సరాలు మొత్తం కలిపి ఉన్న డిపాజిట్ 60 లక్షలు అంటున్నారు. గత 3 సంవత్సరాల నుంచి బాగా ఎక్కువ చేస్తున్నాం సార్. 3 సంవత్సరాల నుంచి 15 లక్షలు 20 లక్షల దాకా ప్రతి సంవత్సరం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నాం. గడిచిన మొత్తం మొదటి నుంచి అంటే 20 ఏళ్ళ 30 ఏళ్ళ 50 ఏళ్ళకి వెళ్ళి అన్ని జమైన పైసలు కలిపితే మొత్తం కలిపితే 60 లక్షలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ సంవత్సరం మీరు చెప్పే లెక్క ప్రకారం వస్తే సంవత్సరం 30 లక్షలు మిగులుతాయి కదా. మరి 3 సంవత్సరాలకి ₹1 కోటి కావాలి కదా. పండుగలు ఉన్నాయి సార్. అన్ని దేవాలకి ఇది ఒకటే ఇన్కమ్ సార్. అన్ని దేవాలకి ఇది ఒకటే. ఆ దేవాలయం ఈ దేవాలయం బుక్స్ అకౌంట్ తీసుకోవాలి. సపరేట్ ఓకే. బుక్స్ తీసి పెట్టండి కాదని